మామిడికాయ పచ్చడి తయారు చేసే విధానం. ఫస్ట్ మనము జీలకర్ర మెంతులు వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి. జీలకర్ర మెంతుల పొడిని పట్టుకోవాలి. మంచిగా మిక్సీగా మెత్తగా పట్టుకోవాలి. మనం కారపొడి వేసుకోవాలి. 4 కిలోల మామిడికాయలకు కారపొడి. అర కిలో తగ్గించినవి. అరకిలో ఎక్కువనే వేసిన అరకిలో అంతా. నవ్వు మిక్స్ అని కూడా పెడతావా బాబాయ్? సగం మొత్తం ఓకే. 100 గ్రాములు కదా, 50 గ్రాములు దొరుకుతుంది. ఇచ్చి కాలుతాను వెళ్ళిపోయాను. కాలుతుందా? ఓహో, వేసిన ఆల్రెడీ మొత్తం. ఓహో, మట్ట పడుతుంది కారపు. నువ్వు చేయబెట్టకయ్యా, ఆగా ఉంటుంది పరిస్థితి. మండుతుందా? మండుతుందా? ఇంకా మళ్ళీ ఇస్తాను. బాబాయ్ వీడియో ఎందుకే? ఫోటోలు మరి వీడియో ఎందుకే అంటే మొత్తం కాదురా, మనం ఒక్కొక్కటి కలుపుతాను, ఒక్కొక్క వీడియో తీయాలి. తీస్తావు కదా, మన వాయిస్ వస్తాం కదే. మన వాయిస్ రాదు, కట్ చేస్తాం. మన వాయిస్ కట్ చేస్తావా? ఇన్షాట్ తల్లి వాయిస్ అది తీసేయచ్చు. మళ్ళీ కొత్త నూనె పోసుకుంటే కలపనే తిను చెల్లె. కారపొడి అయితే ఎక్కువ అవుతుంది, ఇంకా చాలు కాదు. ఇంకా ఎక్కువ ఉంటేనే మంచిది కారపొడి. మామిడికాయ పచ్చడి పెట్టడం జరిగింది. సైకో ఉన్నది, పచ్చిగా ఉన్నదే. ఎండెట్లా కొడుతుంది? పచ్చి ఉన్నది అడిగిందో. చుట్టుముట్టు హైదరాబాద్. మా మామిడికాయ పచ్చడి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. తింటే మళ్ళీ కావాలనిపిస్తుంది. తీస్తున్నా వీడియో, తింటుంటే తినాలనిపిస్తుంటుంది. అలా ఉంటుంది, అట్లుంటది మన పచ్చడి. చేస్తారు తగ్గేదేలే. లాస్ట్కి డబ్బాల అన్నం కలుపుకొని తింటుంటది సామిరంగా. మాటల్లో చెప్పలేం, మాటలు లేవు, మాట్లాడుకోలేవు. వావ్, అది 2